ప్రపంచ దేశాల్లో హైదరాబాద్ విశ్వనగరంగా మొదటి స్థానంలో నిలవాలంటే మూసీ పునరుజ్జీవనం తప్పనిసరని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన తుమ్మల మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం సంకల్పాన్ని శంకించొద్దన్నారు. మూసీ ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కాదని అది ప్రజల స్టాండ్ అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? ఇది పార్టీ స్టాండ్ కాదు, ప్రజల స్టాండ్. ప్రజల కోరిక, ప్రజల చిరకాల వాంఛ. ఈ యొక్క బాధల నుంచి మమ్మల్ని ఎవరు తప్పించగలుగుతారని తప్పించిపోతున్నారు. హైదరాబాద్ పట్టణ ప్రజలతోటి పాటు, నల్గొండ ప్రజలతోటి పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా హైదరాబాదు భవిష్యత్తులో అన్ని నగరాలకు పోటీగా నిలబడాలి అని అంటే దానికి కావాల్సిన ప్రధాన కార్యక్రమం మూసీ యొక్క పునరుజ్జీవం. దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే ఏదైతే మనం ఇప్పుడు విశ్వనగరం అని చెప్పుకుంటున్నటువంటి మూసీ హైదరాబాదు తప్పకుండా రేపు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి 5 మెట్రోపాలిటన్ సిటీస్ కంటే మిన్నగా హైదరాబాద్కి ఆ సౌకర్యాలు ఉన్నాయి. నైసర్గికంగా ఉంది, అదేవిధంగా వాతావరణ పరంగా ఉంది, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అభిలషించేటటువంటి కోరుకునేటటువంటి ప్రాంతం ఈనాడు హైదరాబాద్. దానికి అనుగుణంగా ఈ హైదరాబాద్ని తీర్చిదిద్దాలనేది ఈనాటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆ కోరిక తగ్గట్టుగానే ఈ మహత్కార్యాన్ని చేపట్టడం జరిగింది. దానికోసం ఆయన యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ పరమశివుని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళనకు నిధులు కేటాయిస్తామంటూ కమిటీలు కూడా వేసింది, కానీ ఎంతవరకు కూడా అది ముందుకు సాగలేదు. ఈ ప్రభుత్వంలోనైనా ముందుకు సాగుతుందా? ఎట్లా ఉండబోతుంది కార్యక్రమం? 7-8 ప్రభుత్వాల్లో చూస్తున్నా, 3-4 ప్రభుత్వాల్లో మంత్రిగానే ఉన్నా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయలేకపోయారు. ఈయన చేయాలని ముందుకు వచ్చారు. ఆ భగవంతుడి దయతోటి పూర్తి కావాలనేది మా అందరి ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల యొక్క కోరిక. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ మూసీ పునరుజ్జీవం కోసం సంబంధించి రూపకల్పన ఇంకా చేయాల్సి ఉంది. ఇది మొత్తం ఏ రకమైనటువంటి మోడల్లో దీన్ని తయారు చేస్తారనేది రేపు క్యాబినెట్లో డిస్కషన్ జరుగుద్ది. మంచి కార్యక్రమం సంకల్పం ఉంటే నిధులు సమస్య కాదు. కాబట్టి దాని గురించి ఎవరు బెంగపెట్టుకోవద్దు, దాని గురించి మీరేమి శంకించవద్దు, దాని గురించి మీరేం బాధపడద్దు. అది ప్రభుత్వం చూసుకుంటుంది. సంకల్పం మంచిది ఉండాలి. ఇది మంచి సంకల్పమా కాదా అనేది మీరు చెప్పగలగాలి. ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, చివరిగా ఏం చెప్తారు? ఈ ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనందంగా, ఆరోగ్యంగా భవిష్యత్తులో ఈ మురికి కోపం నుంచి బయటపడి రైతులు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఆఖరికి మత్స్య కార్మికులతో సహా ఈ మూసీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండటం కోసం, హైదరాబాద్ పట్టణానికి అంతర్జాతీయ ఖ్యాతి రావటం కోసం ఈ మహత్కార్యం సఫలీకృతం కావాలనేది భగవంతుడికి ప్రార్థన. థ్యాంక్ యూ సార్. మంత్రి తుమ్మల గారు స్పందిస్తున్న పరిస్థితి అయితే ఇది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మూసీ ప్రక్షాళన కోసం తరలి రావాలి, ముందుకు వచ్చి అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 3.